రంజిత్ లైవ్ లో అందిస్తారు. రంజిత్, కూకట్పల్లి మర్డర్ కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అలాగే సహస్ర పేరెంట్స్ ఏమంటున్నారు రంజిత్? సునీత, పోలీసులు ఆరు రోజులు గాలించిన తర్వాత వచ్చేసి ఒక హత్యకే సహస్ర కేసు మిస్టరీ అనేది వీడినట్లుగా తెలిపారు. దాంతో పాటుగా ఈ రోజు ఉదయం 1 గంట సమయంలో వచ్చేసి సిపి ప్రెస్ మీట్ పెట్టేసి కూడా దానికి అంటే ఓన్లీ క్రికెట్ బ్యాట్ కోసం ఇంట్లోకి వెళ్ళాడు అని చెప్పేసి 10వ తరగతి చదువుతున్న బాలుడు ఇంట్లోకి వెళ్ళాడు. ఎవరు లేని సమయంలో ఇంట్లోకి ఒక కత్తి తీసుకొని వెళ్ళేసి ఆ బ్యాట్ని తీసుకొచ్చే క్రమంలో ఏదైతే సహస్ర ఉందో పడుకోనున్న అమ్మాయి ఒక్కసారిగా వచ్చేసి ఇంట్లోకి దొంగ వచ్చాడని అరవడంతోనే ఇంట్లో నుంచి పారిపోయే ప్రయత్నం చేసే భాగంగానే సహస్ర వచ్చేసి ఆ బాలుడి యొక్క షర్టు పట్టుకొని లాగిందని, అదే టైంలో వచ్చేసి నెట్టడంతో కింద పడిపోయి మూర్చిల్లిపోయిందని చెప్పేసి ఆ బాలుడు చెప్పినట్లుగా వచ్చేసి సిపి మహంతి చెప్పారు. దానిలో భాగంగానే కింద పడిపోయిన అమ్మాయిని తన చేతిలో ఉన్న కత్తితో వచ్చేసి మెడ భాగంలో వచ్చేసి 7 చోట్ల పొడిచినట్లుగా, దాంతోపాటు పొట్టపైన వచ్చేసి 14 దాదాపు వచ్చేసి 20 పోట్లు పొడిచి చంపిండని చెప్పి పోలీసులకు వివరాలు వెల్లడించని కూడా సిపి సజ్జనార్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దానిలో భాగంగానే అతని పైన వచ్చేసి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 331, 305 సెక్షన్ల కింద అతనికి చేసి జోనల్ హోమ్ కు పంపిస్తామని కూడా పోలీసులు చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఒక అబ్బాయి 10వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలుడు వచ్చేసి అత్యంత కిరాతకమైన క్రిమినల్ మైండ్ తో ఒక నెల రోజుల క్రితమే వచ్చేసి ఒక పేపర్ మీద ఏ విధంగా ఇంట్లోకి ప్రవేశించాలి, దాని తర్వాత వచ్చేసి ఇంట్లో ఉన్న లాక్కును అనేది ఏ విధంగా ఓపెన్ చేసి ఇంట్లోకి చొరబడాలి, దాని తర్వాత ఇంట్లో ఉన్న డబ్బుని ఏ విధంగా దొంగలించాలి, ఎవరైనా అడ్డు వచ్చేసి దాంట్లో వచ్చేసి గ్యాస్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలి, అడ్డు వచ్చిన పాలపై వచ్చేసి కత్తితో వచ్చేసి దాడి చేసి చంపాలి అని ఆలోచించాడని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఒక 10వ తరగతి చదువుతున్న ఒక బాలుడు ఒక క్రికెట్ బ్యాట్ కోసం ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో నుంచి బ్యాట్ తీసుకురావడానికి ఎదురుగా వచ్చిన వాళ్ళ ప్రాణాలు తీసే విధంగా ఉంటాడా, అంత క్రూరంగా ఉంటారని కూడా సహస్ర కుటుంబ సభ్యులు చెప్పేసి ఆరోపించిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎప్పుడైతే అంటే 24 గంటలు అవుతుంది ఆ పిల్లోడిని పట్టుకొని విచారించేసి దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టే వరకు కూడా సహస్ర కుటుంబ సభ్యులు ఓపికగా ఉన్నారు. దాని అనంతరం కుటుంబ సభ్యులు కావచ్చు, కాలనీవాసులు ఒక్కసారిగా వచ్చేసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వచ్చి ఖచ్చితంగా అత్యంత కిరాతంగా చిన్నప్పటి నుంచి ఎన్నో డబ్బులు పెట్టుకొని పెంచుకున్న ఒక చిన్నపిల్ల, దాంతో పాటుగా ఒక కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న అమ్మాయికి అంటే డబ్బు పెట్టి చదివిస్తున్నాం, దాంతో పాటుగా చిన్నప్పటి నుంచి పెంచిన ఒక పాపని అత్యంత కురాతంగా చంపించినట్లయితే కేవలం జువెనైల్ హోమ్ కు పంపిస్తారా? అంటే శిక్ష వేసినట్లయితే మళ్ళీ బెయిల్ పైన బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత 14 సంవత్సరాల ఒక పిల్లోడు అత్యంత క్రూరంగా చంపిన వ్యక్తి తదుపరి వచ్చేసి అతను వేరే వాళ్ళపైన ఇలాంటి అత్యాచారాలు ఎందుకు చేయడు, దాంతో పాటుగా ఎవరిని ఎందుకు చంపడం అనేది కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అంటే ఏ విధంగా సొసైటీలో ఇలాంటి వ్యక్తులు ఉన్నట్లయితే మరిన్ని దారుణాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా కఠినమైన శిక్ష చేయాలి. ఎందుకంటే ప్రణాళికాబద్ధంగానే హత్య చేయడానికి రెడీ అయ్యాడు, దానితో పాటు ప్రాణాలు తీయడానికే రెడీ అయ్యాడు. కాబట్టి అంటే ఒక క్రికెట్ బ్యాట్ కోసమే కాదు, ఇంట్లో దొంగిలించడానికా, లేకపోతే హత్యాయత్నం చేయడానికా, లేకపోతే హత్య చేయడానికా ఏదో విధంగా వచ్చాడు. దానిని పోలీసులు మాత్రం కేవలం ఒక సెక్షన్లు వేసేసి జైలుకు పంపించే ప్రయత్నం, జోనైలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారని కూడా వాళ్ళందరూ ఒక్కసారి రోడ్డుపై బట్టించి 100 మంది కూడా వచ్చారు. మనం విజువల్లో చూడొచ్చు. దాదాపు ఇక్కడికి ఒక 10 నిమిషాల క్రితమే వచ్చేసి కేఏ పాల్ వచ్చారు. కేఏ పాల్ వచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చారు. దానికి వచ్చిన అనంతరం మనం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నాము. గేట్లన్నీ కూడా మొత్తం క్లోజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళని తెలుసుకుంటాం. అమ్మ, ఇప్పుడు ఈ చిన్న బాలుడు చంపిన వ్యక్తికి వచ్చేసి ఆల్రెడీ చేసి కేసు పెట్టారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న చెప్పండి. అంటే పిల్లోడు వచ్చేసి అక్కడ కత్తితో పోడ్చి చంపినందుకు కూడా శిక్ష వేసి జూనియర్ హోమ్ పంపుతామని అంటారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇటువంటి వాళ్ళని జూనియర్ దాంట్లో చేసినా వేస్ట్. అంత చిన్న ఏజ్లో ఇంత క్రూరంగా ప్రవర్తించిందంటే ఇక ప్రభుత్వమే ఏం చేయాలనేది ఆలోచించాలి వీళ్ళని. ఇది 14-15 ఏళ్ళు ఉన్న పిల్లోడు ఇంత క్రూరంగా పొడిచి చెప్పిందంటే ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేసరికి ఇంకా ఎంతమందిని చంపుకుంటూ పోతాడు. ఇవి మన రాజ్యాంగంలో రూల్సే మార్చిపడేయాలి. అసలు ఇటువంటి వాళ్ళని శిక్ష చాలా హీనంగా శిక్ష చేస్తేనే పబ్లిక్ లో శిక్ష చేయాలి. పబ్లిక్ లో శిక్ష చేస్తే ఇంకో వాళ్ళు చూసేవాళ్ళు భయపడి చేసేవాళ్ళు చేయకుండా ఉంటారు, భవిష్యత్తు బాగుంటది. ఇట్లా ఊకే తీసుకుపోయి అల్లబడేసి ఇళ్ళబడేసి 3 పూటల మెక్కి తినిపించి చేసి
25 ఏళ్ళు తయారు చేసి మళ్ళీ బయటికి ఇడిస్తే ఆయన మార్పు అనేది ఎలా వస్తుంది సార్? మార్పు అనేది రాదు కదా. మార్పు రావాలంటే చాలా కఠినమైన శిక్షలు వేయాలి, చాలా కఠినంగా ప్రభుత్వం పరిశీలించి ఇటువంటి వాళ్లకు చాలా ఇక అది అసలు ఎన్కౌంటరే చేసేయాలి. చిన్నపిల్ల ఇప్పుడు 10 ఏళ్ల పాపను పొడిచి చంపిందంటే 14 ఏళ్ల 15 ఏళ్ల అబ్బాయి 10 ఏళ్ల అమ్మాయిని అంత క్రూరంగా చంపిందంటే ఇక మనస్తత్వం ఎట్లుంది అనేది అది పరిశీలించాలి. ప్రభుత్వం ఆలోచించి చాలా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. అంటే ప్రాణాలు ఒక ప్రణాళికాబద్ధంగా వచ్చేసి ఒక కత్తిని తీసుకొని ఇంట్లోకి చొరబడి బ్యాట్ కోసం దొంగతనం చేశాడని అంటున్నారు. కానీ ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం ఇంట్లో వచ్చేసి దొంగతనం చేయాలా, లేదనుకున్నట్లయితే దాంట్లో ఉన్న డబ్బును తీసుకెళ్లాలనే ఒక విధానంతోనే వచ్చేసి ఈ విధంగా చేశాడు. తప్పితే అంటే ఏ విధంగా చూసుకున్నట్లయితే పిల్లోడు కత్తి ఇంట్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ వచ్చేసి పిల్లోడు చంపినట్లయితే పిల్లోడు చంపాలనే ఒక ఉద్దేశం ఉంది, పిల్లోడికి చంపాలనే ఉద్దేశం లేకపోతే ఇంట్లోకి వెళ్లే టైంలో కత్తి ఎందుకు ఉపయోగించాడు? పిల్లోడు ఇంట్లో అంటే మర్డర్ చేసేసి ఇంట్లో ఉన్న 4 రోజులు కూడా అతను కుటుంబ సభ్యులు దాచిపెట్టారు. అంటే పిల్లోడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి తదితర ఉన్న ఆ కాలనీ వాసులందరినీ కూడా దాదాపు 10ల సంఖ్యలో కూడా అందరినీ విచారించారు. కానీ ఆ పిల్లోడిని ఇంట్లో రక్తపు బట్టలతో వచ్చిన తర్వాత 2 సార్లు ఉతికి ఆరేశాడు. అదే కత్తిని ఇంట్లోకి తీసుకెళ్లి ఇంట్లో పెట్టాడు. కానీ దానిని తల్లిదండ్రులు కూడా దాసే పరిస్థితి కనబడుతుంది. తప్పితే పిల్లోడు చేసిన దానికి కూడా కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేశారని కూడా స్థానికంగా ఉన్న కాలనీవాసులు చెప్తున్నారు. అంటే ఈ హత్య చిన్నవాళ్ళు చేసినా పెద్దవాళ్ళు చేసినా అంటే అత్యంత అమాయకంగా ఉన్న ఒక అమ్మాయిని 12 సంవత్సరాల అమ్మాయిని దారుణంగా చంపడానికి క్రూరంగా చేయడానికి అతను చూసిన యూట్యూబ్ లో చూసిన వీడియోలు కావచ్చు, దాంతో పాటుకు వచ్చేసి వెబ్ సిరీస్ చూసినా సరే ఈ విధమైన చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి వాళ్ళు మరొకరు తయారైతే చాలా మంది ప్రాణాలు పోతాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళపైన ఖచ్చితంగా శిక్ష చేయాలని కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా మనతో పాటుగా ఇంకొకరు ఉన్నారు. బ్రదర్, ఇప్పుడు ఈ సహస్ర హత్య కేసు అనేది జరిగింది. దాంట్లో పోలీసులకు వచ్చేసి నిందితుడు దొరికాడు. వాళ్ళ కుటుంబం తల్లిదండ్రులకు కూడా తెలుసని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అదేనండి, ఇప్పుడు పోలీస్ బృందాన్ని కానీ మీడియా బృందం కానీ ఫస్ట్ ఒకటి చెప్పగలుగుతున్నాం. మరొకటి లేదు, తక్షణంగా 2 days కానీ 1 days కానీ ఆ మనిషికి ఉరి శిక్ష లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి. ఆయన చూసి 100 మంది తయారవుతారు. తెలియాల్సింది ఏముంది? 40 years బాబు, ఆయనకి ఏం తెలియదంటే ఆయన వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా హత్య చేయడము, చేసిన తర్వాత పోలీసుల దగ్గర పోవడము, టీషర్ట్ చేంజ్ చేసుకోవడము, పోయి ఆయనని ఒక విలన్ తీరుగా ప్రవర్తన చేసి ఆయనకు లోపల దాపెట్టడం కానీ ప్రతి ఒక్క మీడియా మిత్రులు కానీ సునీత, ఏదైతే అంటే ఒక పథకం ప్రకారం వచ్చేసి పన్నాగం బట్టి చిన్నపిల్లని హత్య చేశాడు. ఒక బ్యాట్ కోసము కాదు, ఖచ్చితంగా దాని వెనకాల ఒక క్రిమినల్ మెంటాలిటీతో చేశాడు. దానికి ఆధారాలు ఒకటే, అతను రాసుకున్న బుక్ లో రాసుకున్న పేపర్ కావచ్చు, అతని చేతిలో తీసుకుపోయిన కత్తి కావచ్చు. ఈ 2 చూసినట్లయితే ఆ 2 పార్ట్స్ ని కత్తి అంటే ఇంట్లో ఎవరు లేరనేది గత నెల రోజుగా 2 నెలలుగా వచ్చేసి రిక్కీ చేస్తున్నాడు. ఎవరు వస్తున్నారు, ఏ టైంలో వెళ్తున్నారు, అంటే వాళ్ళు ఇంట్లో ఉన్న భార్య కావచ్చు భర్త కావచ్చు ఇంట్లో నుంచి ఏ సమయంలో డ్యూటీకి వెళ్తున్నారు, పిల్లలు ఏ టైంలో స్కూల్కి వెళ్తున్నారు అనేది ప్రతిదీ కూడా తెలుసు. గతంలో కూడా క్రికెట్ ఆడే టైంలో కూడా అతని యొక్క కుమారుడితో గొడవైందని కూడా స్థానికులు చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. దానితో పాటు అంటే కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్ళేసి ప్రవేశించి హత్య చేసిన తర్వాత అక్కడికి వచ్చి దాక్కోవడము, దాని తర్వాత పోలీసులతో కలిసేసి అంటే వాళ్ళ డాడీ అంటే నానా అని చెప్పేసి అరిసిందని చెప్పేసి అతనే స్వయంగా పోలీసులకు చెప్పడము, తదుపరి వచ్చేసి వాళ్ళు విచారణకు వచ్చినతో 1-2 రోజుల వరకు కూడా వాళ్ళ మధ్యనే పోలీసుల మధ్యనే తిరగడము, అంటే పోలీసులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అంటే ఒక కన్ఫ్యూజ్ చేసే విధంగా కూడా ఆ పిల్లోడు ఒక క్రిమినల్ మెంటాలిటీతో చేశాడు. దీని అంతటికీ కారణం ఏంటంటే టీవీలో చూసినటువంటి ఒక హర్రర్ మూవీస్ కావచ్చు, ఒక వెబ్ సిరీస్ల వల్లనే ఇదంతా జరుగుతుందని కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టినట్లయితే రేపు భావితరాలకు కూడా ఖచ్చితంగా ఇదే క్రిమినల్ మెంటాలిటీ ప్రకారం అంటే హత్యలు చేయడము, డబ్బు అంటే హౌ టు గెయిన్ మనీ అనేది ఏ విధంగా సంపాదించాలి, ఏ విధమైన పాఠాలు నేర్చుకోవాలనేది వెబ్ సిరీస్ ఆధారంగా చెడు ఆధారంగా అంటే ఆధారాలనే సేకరిస్తున్నాడని కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా చూసినట్లయితే ఇతను స్కూల్కి వెళ్లడంలో వచ్చేసి ఇర్రెగ్యులర్ గా ఉండడము, ఇంటి దగ్గర ఉండి క్రికెట్ ఆడడము. గతంలో ఇతను కుటుంబ సభ్యులు బ్యాటు కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. ఆ డబ్బులు లేవు కాబట్టి అతని యొక్క ఒంగోలుకు చెందిన వీళ్ళు అతనికి 2 అక్కలు ఉన్నారు. వాళ్ళిద్దరి యొక్క చదువుకు డబ్బులు లేవు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్న ఏం పని చేయట్లేదు. వాళ్ళ అమ్మ వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది.
ఆర్థిక స్తోమత బాగలేకపోవడం వల్ల బ్యాట్ కొనడానికి డబ్బులు లేవు కాబట్టే ఇంట్లోకి వెళ్లి బ్యాట్ను దొంగతనాలు చెప్తున్నారు. కానీ గతంలో చూసుకున్నట్లయితే అతని దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది. 350 రూపాయల బ్యాట్ కొనడానికి డబ్బు లేని వ్యక్తి 20,000 సెల్ ఫోన్ అనేది ఉన్నది అతని దగ్గర. ఆ ఫోన్ ఎక్కడనేది కూడా పోలీసులు అతను విచారిస్తే దానికి సమాధానం కూడా తోసిపుచ్చినట్లుగా చెప్తుంది. అంటే 20,000 సెల్ ఫోన్ కూడా గతంలో దొంగిలించాడని కూడా ఇండైరెక్ట్ గా సమాచారం ఉంది. అంటే సెల్ ఫోన్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పోలీసులు విచారించిన సమయంలో ఈ సెల్ ఫోన్ ఎక్కడిదని అడిగితే వాళ్ళు వచ్చేసి ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకున్నాను లేకపోతే ఏదో విధంగా డబ్బులు తీసుకున్నానని తోసిపిచ్చే సమాధానం చెప్పారు. దాన్ని కూడా కట్టడి చేయక తల్లిదండ్రులు కూడా దాన్ని కట్టడి చేసినట్లయితే ఆ రోజే కూడా ఈ దొంగతనం అనేది కావచ్చు, ఈ అక్రమంగా సంపాదించిన డబ్బు అనేది కూడా అంటే ఆగిపోయేది అక్కడితో. ఒకవైపు దాంట్లో ఇంటర్నెట్ కోసము రీఛార్జ్ చేసుకోవడానికి ఆ సెల్ ఫోన్ ఉపయోగించేది కూడా గతంలో దొంగతనం చేసినదే అని కూడా పోలీసులు ఇండైరెక్ట్ గా కూడా సమాచారం ఇచ్చారు. అంటే ఒక గతంలో చూసుకుంటే సెల్ ఫోన్ ని దొంగతనం చేశాడు. ఈ రోజు వచ్చేసి ఒక క్రికెట్ బ్యాట్ కోసం వచ్చేసి ఒక చిన్న అపంశుభం తెలియని అమ్మాయి యొక్క ప్రాణాలని హతం చేశాడు. అంటే ఖచ్చితంగా ఇది క్రిమినల్ మెంటెంట్ అని చెప్తున్నారు. అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే బ్రదర్ మీరు చెప్పండి, ఇక్కడికి మీరు సహస్ర విషయంలో వచ్చారు, ఈ హత్యని ఏ విధంగా చూడొచ్చు? అంటే యాజ్ ఎ హ్యూమన్ బ్రదర్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ హత్య? ఓకే, అంటే ఏదైతే ఈ హత్య ఉందో ఈ హత్య విషయంలో ఖచ్చితంగా కూడా న్యాయం చేయాలని చెప్పేసి సహస్ర కుటుంబ సభ్యులు అనేది చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అప్పటి వరకు కూడా ఈ పోలీస్ స్టేషన్ బయటికి వెళ్ళమని చెప్తున్నారు. వీళ్లకు మద్దతుగా కూడా కేఏ పాల్ వచ్చేసి కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసులను విచారించిన పరిస్థితులు కనబడుతుంది. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.